ఈరోజు సౌభాగ్యప్రదాయని వట సావిత్రి వ్రతం. మన సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం మన దోషాలను, నష్టాలను, పాపాలను తొలగించుకోవడానికి, అష్టైశ్వర్యాలను, సకల సౌభాగ్యాలను పొందడానికి ప్రాచీన కాలం నుంచి ఎన్నో రకాల నోములు, వ్రతాలను నిర్వహించుకోవడం జరుగుతోంది. సాక్షాత్తు దేవుళ్ళు కూడా ఇటువంటి ఆచారాలను అవలంబించారని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే అటువంటి నోములలో వట సావిత్రి వ్రతం కూడా ఒకటి. స్త్రీలు ఐదవతనాన్ని గొప్పవరంగా భావిస్తారు. ఐదవతనాన్ని కాపాడుకోవడానికి అనేక వ్రతాలు, పూజలు చేస్తారు. మంగళ గౌరీ వ్రతం, వరలక్ష్మి వ్రతం, వటసావిత్రి వ్రతం వంటివి ఇందులో విశేషమైనవి. వీటిలో వట సావిత్రి వ్రతానికో ప్రత్యేకత ఉంది. ఈ వ్రతాన్ని వటవృక్షాన్ని పూజ చేయడం ద్వారా జరుపుకుంటారు. జీవన విధానంలో సకల సౌభాగ్యాలను ప్రసాదించడంతో పాటు వైధవ్యం నుంచి కాపాడే వ్రతంగా వటసావిత్రి వ్రతం ను చెప్పుకొచ్చు. దీనిని జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు ఆచరించాలి. ఆ రోజు వీలుకాకపోతే జ్యేష్ఠ బహుళ అమావాస్య నాడు ఆచరించవచ్చు. పురాణగాథ. ఈ వ్రతం వెనుక ఉన్న సావిత్రి, సత్యవంతుల కథ ఉంది. ఈ వ్రతం ఆచరించే సావిత్రి తన భర్త సత్యవంతుని మృత్యువు నుంచి కాపాడుకోగలిగింది. అశ్వపతి, మాళవి దంపతుల కూతురు సావిత్రి యుక్త వయస్సులో ఉండగా, నీకు ఇష్టమైన వాడిని వరించమని తల్లిదండ్రులు అనుమతినిచ్చారు. రాజ్యం శత్రువుల పాలు కావడంతో అరణ్యంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని జీవిస్తోన్న ద్యుమత్సేనుడి తనయుడైన సత్యవంతుని వివాహమాడతానని తల్లిదండ్రులకు తెలిపింది. సత్యవంతుడి ఆయుష్ మరో సంవత్సరమేనని నారదుడు చెప్పినప్పటికీ సావిత్రి పట్టుపట్టడంతో సత్యవంతుడితోనే వివాహం చేశారు. మెట్టినింట చేరి భర్త, అత్తమామలకు సేవ చేయసాగింది. సత్యవంతుడు ఒకనాడు యజ్ఞ సమిధలు, పుష్పాల కోసం అడవికి బయలుదేరగా సావిత్రి భర్త వెంట వెళ్ళింది. సమిధులను కోసి చెట్టు దిగిన సత్యవంతుడు తలభారంతో సావిత్రి ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు. నారదుడు చెప్పిన సమయం ఆసన్నమైనదని సావిత్రి గుర్తించింది. కొద్దిసేపటికి యముడు తన దూతలతో వచ్చి సత్యవంతుడికి యమపాసం వేసి తీసుకుని పోసాగాడు. సావిత్రి కూడా తన భర్తను అనుసరించి వెళ్ళసాగింది. యముడు వారించినప్పటికీ భర్త వెంటే తనకు మార్గమని చెప్పి వెళ్తుండడంతో ఆమె పతి భక్తిని మెచ్చిన యముడు సావిత్రిని వరం కోరుకోమన్నాడు. మామగారికి దృష్టి ప్రసాదించండి అని ఓ వరాన్ని కోరింది. యముడు ప్రసాదించాడు. అయినా సావిత్రి వెంట వస్తుండడంతో యముడు మరో వరాన్ని కోరుకోమన్నాడు. మామగారు పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి ప్రసాదించమని కోరింది. యముడు ప్రసాదించాడు. అయినా సావిత్రి వెంట వస్తుండడంతో ఆమె పతిభక్తిని మెచ్చి మూడో వరం కోరుకోమనగా, నేను పుత్రులకు తల్లిని అయ్యేట్లు వరాన్ని ప్రసాదించండి అని కోరింది. యముడు సావిత్రి పతిభక్తిని మెచ్చి ఆ వరాన్ని ప్రసాదించాడు. సావిత్రి అడవిలో వటవృక్షం కింద ఉన్న భర్త శరీరం వద్దకు చేరింది. భర్త లేచి కూర్చోగా వటవృక్షంకు పూజ చేసి భర్తతో సహా రాజ్యానికి చేరినట్లు కథనం. వటవృక్షాన్ని, సావిత్రిని పూజిస్తూ చేసి వట సావిత్రి వ్రతం అమల్లోకి వచ్చినట్లు పురాణగాథ. వ్రత విధానము. ఈ వ్రతాన్ని చేసేవారు ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండాలి. వ్రతం రోజు తెల్లవారుజామున నిద్రలేచి తలంటు స్నానం చేసి దేవుడిని స్మరించుకుంటూ మర్రి చెట్టు వద్దకు వెళ్లి మర్రి చెట్టు వద్ద అలికి ముగ్గులు వేయాలి. అక్కడ సావిత్రి, సత్యవంతుల బొమ్మలు ప్రతిష్ఠించాలి. వారి చిత్రపటాలు దొరకకపోతే పసుపుతో చేసిన బొమ్మలు ప్రతిష్ఠించుకుని మనోవైధవ్యాధి సకల దోష పరిహారార్థం, బ్రహ్మ సావిత్రి ప్రీత్యర్థం, సత్యవత్సావిత్రి ప్రీత్యర్థంచ వట సావిత్రి వ్రతం కరిష్యే అనే శ్లోకాన్ని పఠించాలి. ఈ విధంగా మర్రి చెట్టును పూజిస్తే త్రిమూర్తులను పూజించిన ఫలం కలుగుతుంది. పూజానంతరం నమో వైవస్వతాయ అనే మంత్రాన్ని పఠిస్తూ మర్రి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణ చేసి
నైవేద్యం సమర్పించి బ్రాహ్మణులు ముత్తైదువులకు దక్షిణ తాంబూలాదులు సమర్పించాలి. ఇలా చేస్తే భర్త దీర్ఘాయుర్దాయం పొందుతాడు. పూజ పూర్తయ్యాక ప్రతి స్త్రీ 5 సుమంగళుల నొసట బొట్టు పెట్టి గౌరవించాలి. ఇలా చేస్తే స్త్రీలకు ఐదవతనంతో పాటు అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు చేకూరుతాయి. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి సకల సౌభాగ్యాలు లభించడంతో పాటు రకరకాల దోషాలు, పాపాలు, కష్టనష్టాల నుంచి విముక్తిని పొందుతారు. ఈరోజు ఏరువాక పౌర్ణమి. భారతీయ సంస్కృతికి, జీవన విధానానికి మూలస్తంభం లాంటిది వ్యవసాయం. దానికి తొలి పనిముట్టు నాగలి, ముఖ్య వనరు వర్షం. ఆ వర్షం కురిసే కాలం మొదలయ్యేప్పుడు రైతులు కృతజ్ఞతతో జరిపే పండుగ కృషి పూర్ణిమ. దీనికే హలపూర్ణిమ, ఏరువాక పున్నమి అనే పేర్లున్నాయి. ఏరు అంటే నాగలి అని, ఏరువాక అంటే దుక్కి ప్రారంభం అని అర్థాలున్నాయి. వ్యవసాయానికి కావలసిన వర్షాన్ని కురిపిస్తాడని భావించే ఇంద్రుణ్ణి పూజించడం, నాగలిని పూజించి వ్యవసాయ పనులు మొదలుపెట్టడం జ్యేష్ఠ పూర్ణిమ పర్వదిన ముఖ్యాంశాలు. రైతులు ఈ పండుగ జరపడానికి గల కారణాన్ని పరిశీలిస్తే నాగలి సారించి పనులు ప్రారంభించడానికి మంచి నక్షత్రం జ్యేష్ఠ అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఆ నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండే రోజు జ్యేష్ఠ పూర్ణిమ. చంద్రుడు ఓషధులకు అధిపతి. ఓషధులు, మంచు, ఎరువు, సూక్ష్మధాతువులు పుష్కలంగా ఉంటేనే వ్యవసాయం అధిక ఫలసాయాన్నిస్తుంది. పై కారణాలన్నింటి వల్ల జ్యేష్ఠ పూర్ణిమ నాడు ఈ పర్వదినాన్ని జరుపుతారు. వ్యవసాయానికి ఆలంబన అయిన పశు సంపద, భూమి, పనిముట్లకు ప్రాధాన్యమిచ్చి పూజించడం ఈ పూర్ణిమ ప్రత్యేకత. నాగలిని శుభ్రపరచి, పసుపు, కుంకుమలతో అలంకరించి పూజిస్తారు. దానితో పాటు పశువులను అలంకరించి వాటితో వ్యవసాయ భూమికి పూజ చేస్తారు. పశువుల కొట్టాలు, కళ్ళాలు మొదలైన వాటిని శుభ్రం చేసి అలంకరిస్తారు. ఆపైన పొంగలిని, కొన్ని ప్రాంతాల్లో పులగం వండి వర్షానికి అధిదేవత అయిన ఇంద్రుణ్ణి పూజించి నివేదన చేస్తారు. ఆ తర్వాత ఆ పదార్థాలను ఆవులకు, ఎడ్లకు తినిపిస్తారు. నాగలిని పూజించి, పశువులను, బళ్లను మేళతాళాలతో ఊరేగించి భూమిలో తొలి వ్యవసాయ పని ప్రారంభిస్తారు. కొన్ని చోట్ల తొలిదుక్కిలో రైతులు కూడా ఎడ్లతో సమానంగా కాడికి రెండోవైపు నిలిచి భూమిని దున్నుతారు. పశువుల గెత్తం, ఎరువుగా మారిన పశువుల పేడ పొలాలకు తరలించే ప్రక్రియ ఈ పూర్ణిమ నాడే ప్రారంభిస్తారు. ఉత్తర భారతదేశంలో దీన్ని ఉద్వృషభయజ్ఞం అని పిలుస్తారు. వృషభం అంటే ఎద్దు, ఉద్ధృతం అంటే లేపడం. అంతవరకు వేసవి వల్ల కాస్త విశ్రమించిన పశువులను వ్యవసాయం కోసం సిద్ధపరచడమని అర్థం. ఋగ్వేదంలోనూ వ్యవసాయ పనుల ప్రారంభ దినాన చేసే గౌరవసూచకమైన ఉత్సవ ప్రసక్తి ఉంది. అథర్వణ వేదంలోనూ అనడుత్సవం అనే పేరుతో ఒక ఉత్సవం జరపాలని ఉంది. దీనిలో భాగంగా హలకర్మ, నాగలి పూజ, మేదినీ ఉత్సవం, భూమి పూజ, వృషభ సౌభాగ్యం, పశువుల పూజ మొదలైన ప్రక్రియలు చేయాలని చెబుతున్నాయి. ఇవే కాకుండా అనేక పురాణాల్లోనూ కృషి పూర్ణిమ ప్రసక్తి ఉంది. వరాహమిహిరుడు రచించిన బృహత్సంహిత లోను, పరాశరుడు రాసిన కృషిపరాశరం లోనూ ఈ ఉత్సవ ప్రసక్తి ఉంది. కర్ణాటక ప్రాంతంలో కారణి పబ్బం అని పిలుస్తారీ ఉత్సవాన్ని.